నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా వాటి పరిష్కారానికి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు కడప పట్టణంలో జరిగిన కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కడప పట్టణంలో జరిగిన కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అర్బన్ విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ ప్రథమ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఆర్యవైశ్య మహాసభ అర్బన్ విభాగం నూతన గౌరవ అధ్యక్షునిగా వెంకట లక్ష్మీనారాయణ, అధ్యక్షునిగా ఎం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా వెంకట రమణయ్య, ట్రెజరర్గా పరిటాల వెంకటరామయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు అందరినీ కలుపుకొని పోయి ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటి పరిష్కారానికి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని వివరించారు. ఆర్యవైశ్య మహాసభ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. దేశంలో అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయని, కానీ ఆర్యవైశ్యుల సామాజిక వర్గానికి మాత్రం రాజ్యాంగపరంగా ఎలాంటి హక్కులు లేవన్నారు. అయినప్పటికీ ఆర్యవైశ్యులు కులమత భేదాలు లేకుండా అందరికీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వివరించారు. స్వాతంత్ర పోరాటంలో ఆర్యవైశ్యుల పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అర్బన్ విభాగ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఒక టైంని ఏదో ఒక బెనిఫిట్ కోసం కంటిన్యూ చేస్తుంటే ఎలక్షన్లలో పిలుపు ఇవ్వడము, మాజీ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర అధ్యక్షుడు ఎలక్షన్ కండక్ట్ చేయడము, దాని మీద కోర్టు స్టే చేస్తే కోర్టు స్టే వెకేట్ అయ్యి వాళ్ళ పనిష్మెంట్ కూడా కొద్దిగా వేయటం జరిగింది కోర్టు. ఆ టైంలో సత్యనారాయణ గారిని ఎలక్షన్లో ఎన్నుకోవడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ మరొకరు చెప్తాను, ఇక్కడ సత్యనారాయణ గారు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఆయన ఉన్నాడు. నేను బీజేపీలో ఉన్నాను. ఇక్కడ వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆయన వైఎస్ఆర్లో ఉన్నాడు, టీడీపీలో ఉండేవాళ్ళు ఉన్నారు, మరి అన్నీ టీడీపీలో ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మహాసభ అనేది పార్టీలకు సంబంధం లేదు, ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఒక ఎర్ర చొక్కా వేసుకోవచ్చు, ఒక పసుపు చొక్కా వేసుకోవచ్చు, ఒక బ్లూ చొక్కా వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. మన వాళ్ళు నిలబడితే మాత్రం ఏ చొక్కా వేసుకున్నా మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు వాళ్ళకు మద్దతు ఇచ్చేది మన ముఖ్య విధిగా తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇబ్బందులు జరగకపోతే ఇంకా మాట్లాడాలి ఉండే పని లేదు, ప్రజలంగా జరిగితే మాట్లాడుతూ పని ఉండదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏ కార్యక్రమాలు చేయాలా, ఏ ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు పోవాలి. మహాసభ అనేది ఆర్యవైశ్య మహాసభ అనేది 120 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ మహాసభ పొరపాటు జరిగి పక్కకు వెళ్ళిపోతుంటే రోషే గారు లాంటి వారు కలర్ కన్నా మహాసభని దారి తప్పిపోతుంటే దారిలో పెట్టేదానికి మేము ఇచ్చాము. వేరే మాకు దీంట్లో అంతకన్నా పెద్ద ఆశ లేదు, టైం లేదు. మాకు టైం లేకున్నా, ఎంతో దూరంగా ఉన్నా మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నావు, మేము తెర మీదకి వస్తాం. లేకపోతే మాకు తెర మీదకి వచ్చేదానికి మాకు ఓపిక లేదు, టైము లేదు. మరి అలాగే పొరపాట్లు ఏమన్నా చేస్తే ఒక బాధ్యతగా ఈత గీసి చెప్పే విధానంలో ముందుకు వెళ్తున్నాము, ముందుకు కూడా వెళ్తాము. మన కమ్యూనిటీ వాళ్ళకు రాష్ట్రంలో ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ అవమానాలు జరిగినా టీజీ వెంకటేశ్వర మీ సోదరుడు ఉంటాడు అని మీరు ఎప్పుడు నా మీద డిపెండ్ అయ్యేదానికి ఉండొచ్చని మీకు తెలియజేస్తుంటారు. మిత్రులారా, ఎన్నో ఒక 30 సంవత్సరాల కిందట
మీరు వినే ఉంటారు, మన 30 సంవత్సరాలుగా ఒక వయసు అంటే ఒక చులకనగా అయింది. చరిత్ర వెనకపోతే ఇప్పుడుండే పెద్ద పెద్ద నాయకులంతా రాష్ట్రంలో మనం ఇచ్చిన అప్పులు, మనం ఇచ్చిన ధన సాయంతో రాజకీయాలు నడిపినవి అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన టీజీ భరత్ సైకిల్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ 3వ విడత సైకిల్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి వస్తుందని తెలిసిన ఈ పాలకులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం చేతకాలేదని మండిపడ్డారు. ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికతో తన తండ్రి టీజీ వెంకటేష్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించారని గుర్తు చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు చెక్ డ్యాం నిర్మించేందుకు టీజీ వెంకటేష్ జీవో తీసుకువచ్చారని, అయితే ఆయన ఓడిపోయిన తర్వాత ఆ జీవోను పక్కన పడేశారని చెప్పారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటిని ఎలా నిల్వ చేసుకోవాలో ఈ నాయకులకు కనీస అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం ప్రజలు నీటి కోసం కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. తాను గెలిచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో కర్నూలులో తాగునీటి సమస్యే లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరికీ తమ సైకిల్ గుర్తు మాత్రమే కనిపించాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు టీజీ భరత్ తెలిపారు. తమ సైకిల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందని ఆశగా ఎదురుచూస్తున్నారని తమకు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మరో 2 నెలల్లో తమ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలందరికీ మేలు చేస్తామన్నారు. కర్నూలుకు ఏమీ చేయని ఈ వైసీపీ నేతలు మరోసారి మోసం చేసేందుకు ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కులమత రాజకీయాలు చేయటం తప్ప వారికి వేరే మార్గం లేదని మండిపడ్డారు. కర్నూలులో దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తున్న తమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 6 గ్యారెంటీలను 5 ఏళ్లలో అమలు చేసి కర్నూలు ప్రజలకు 20 ఏళ్ల అభివృద్ధి అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సైకిల్ భరోసా యాత్రలో భాగంగా వృద్ధులు, పెద్దలు, మహిళలు, యువతీ యువకులను కలిసి సైకిల్ గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని కోరారు. ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సైకిల్ భరోసా యాత్ర సాయిబాబా టాకీస్ వద్ద ప్రారంభమై జిల్లా కోర్టు, కొత్తపేట, రైతు బజార్ సెంటర్, శ్రీలక్ష్మి హైస్కూల్, అంబినిబు, పిండిగిర్ని, ఎన్ఆర్పేట, నాయుడు అపార్ట్మెంట్స్, మదర్ తెరిసా సర్కిల్, ప్రకాష్ నగర్, రోజా వీధి, రాధాకృష్ణ హాస్పిటల్, ధర్మపేట, అరుంధతి నగర్, ఆర్ఎస్ రోడ్ మీదుగా మౌర్య అండ్ కాంప్లెక్స్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భరోసా సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు 3rd టైం అన్నమాట. అంటే కర్నూలు అంతా కవర్ చేయాలని ప్లాన్ చేశాం. ప్రతి ఒక్కరికి ఈ గుర్తు అనేది మైండ్లో బ్లాక్ అయిపోవాలా. రేపు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు, ఓటు వేసేకి వచ్చినప్పుడు సైకిల్, టీజీ భరత్ తప్ప వేరే ఏది కనపడరాదు అనే ఉద్దేశంతో క్లియర్ కట్గా, అంటే మా సింబల్ని ఇంకా క్లారిటీగా ప్రజల్లో తీసుకుపోయేదానికి, వాళ్ళ స్పందన తెలుసుకునేదానికి, అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ స్పందన ఎట్లుంటుందంటే దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంటుంది. ఎక్కడ పోయినా ఆ స్పందన చాలా సూపర్బ్గా ఉంది. ప్రతి ఒక్కరు పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు గ్యారంటీ అవకాశం ఇస్తాం సార్ మీకు అంటున్నారు. నేను కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నా, 6 గ్యారంటీలు 5 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళలో ఆ చైతన్యం ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు టీజీ భరత్కి ఓటేసి గెలిపిస్తామనే ఫీలింగ్ నాకు కనిపిస్తూ ఉంది. ప్రజల్లో మాత్రం ఆ హ్యాపీనెస్ అయితే కనిపిస్తూ ఉంది నన్ను చూసినప్పుడు అంతా. సో ఏదైతే అది ఇది కాక కర్నూలులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చాలంటే నా అట్లా నాయకత్వం ఉండాలా. పైన తెలుగుదేశం చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటేనే పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీళ్ళ సమస్య మీరు వింటున్నారు. ఆల్టర్నేట్ డేస్ వాటర్ అంటున్నారు. రేపు కొన్నాళ్ళు పోతే 2-3 డేస్కి వన్స్ జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏంది? ఎందుకంటే ఎవరు 10 ఏళ్ళ నుంచి పట్టించుకునే నాదుడే లేడు. వాటరు పాపులేషన్ పెరుగుతూ ఉంది,
సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే 2004లో ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యే అయినప్పుడు చేసింది తర్వాత తప్ప ఇంతవరకు నీళ్ళు ఇచ్చేదానికి ఏమీ ఒక ప్లాను, ఒక విజను, ఒక థాటు, ముందు చూపు ఏమీ లేదనమాట. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి షోపు టప్ తప్ప ఇక్కడ చేసిన నాయకులు ఏమీ చేయలే. సో ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ ఓటు హక్కుని సరిగ్గా వాడుకొని నాకు ఓటేసి గెలిపిస్తే రేపు వాటర్ ఇష్యూనే లేకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ కర్నూలులో అది. కాబట్టి ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఫ్యూచర్లో 5 ఇయర్స్లో మన గవర్నమెంట్ వచ్చి నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా అంటే నీళ్ళ ఇష్యూ లేకుండా చూసుకునే బాధ్యత నాది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరు చిడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు టెలికాం నగర్లో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కల్లూరు అర్బన్ 20వ వార్డ్ టెలికాం నగర్ లైన్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమంను అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరు చిడత వెంకటరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు పరిధిలోని ఇంటింటికి తిరిగి ప్రజలకు సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ మీ అమూల్యమైన 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి, రెండవది ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీమతి గౌరు చిడత వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పాణ్యం నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప మరేమీ లేదని వివరించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే పాణ్యం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, అర్బన్ వార్డుల ఉపాధ్యక్షుడు పెద్ద బీచ్పల్లి, అర్బన్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, పెరుగు దుర్గా ప్రసాద్ రెడ్డి, కట్టా వెంకటరెడ్డి, అరుణ్ కుమార్ రెడ్డి, మాండ్ర నరేంద్రనాథ్ రెడ్డి, సీమ ప్రసాద్ రెడ్డి, వార్డు నాయకులు విజయ్ యాదవ్, టీచర్ జగదీష్, శ్రీకాంత్, వెంకటేశ్వర్ రెడ్డి, రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీరాములు, జేఏసీ అధ్యక్షుడు అయ్యస్వామి, జనసేన వార్డు నాయకుడు ప్రవీణ్, దొడ్డిపాడు మహబూబ్ బాషా, వార్డు నాయకులు సుబ్బు, శ్రీకాంత్, వెంకటేశ్వర్ రెడ్డి, విజయ్, సుధాకర్, కృష్ణ, సుదర్శన్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, బాబా, మహిళలు వసుంధర, సువర్ణ మరియు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం నుంచి ఎంతో కష్టపడి భక్తులు పాదయాత్రగా శ్రీశైలం వెళ్లడం అభినందనీయమని కృష్ణాజీరావు మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు జోహరాపురం వద్ద శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులకు వరుసగా 19వ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక నుంచి జోహరాపురం మీదుగా వెంకాయపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే కర్ణాటక భక్తులకు కృష్ణాజీరావు మాజీ కార్పొరేటర్ వెంకటయ్య తదితరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుసగా 19వ సంవత్సరం ఈ మార్గంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు 19 సంవత్సరాలుగా తాము ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఎంతో కష్టపడి పాదయాత్రగా శ్రీశైలం వెళ్తున్న భక్తులకు అన్నదానం చేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. పాదయాత్రగా వెళ్తున్న భక్తులు శ్రీశైలానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకుని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఓం నమ శివాయ. ఈరోజు ఉగాది పండుగని పురస్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్ర సుదూర ప్రాంతమైనటువంటి అక్కల్కోట్, బెల్గాం, ధార్వాడ్, సోలాపూర్ ఎంతో దూరం నుంచి మా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిలకి వాళ్ళ ఆడబిడ్డగా కొలుస్తూ కాలినడకతో శ్రీశైల శిబిరానికి వెళ్తూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ వెళ్తున్నటువంటి భక్తులకి కర్నూలు నగర వాసులందరూ, కర్నూలు జిల్లా ప్రజలందరూ వారి శక్తి కొరకు అన్నదాన కార్యక్రమాన్ని దారిపుడత సాగిస్తున్నందుకు మా జిల్లా ప్రజలకంతా శుభకార్యాలు జరుగుతున్నాయని మేము విశ్వసిస్తున్నాము. కర్నూలు నగరంలో బెన్నిమిట్ట ప్రాంతమైనటువంటి ధరంకారి కృష్ణాజీరావు,
రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అశోక్ గారు, కాశీనాథ్ గారు మిత్ర బృందంతో పాటు ఈ కార్యక్రమాన్ని గత 19 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిర్వహిస్తున్నాము. ఈ పూజా కార్యక్రమాన్ని మన కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ భరత్ గారు అటెండ్ అయ్యి ఈ పూజా కార్యక్రమాన్ని వచ్చిపోయినందుకు మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో చేస్తున్న వలన మనకి సకాలంలో మంచి వర్షాలు, ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మంచి పంటలు పండి మంచి వర్షాలు పడి అందరు సుఖశాంతులతో జీవిస్తుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్లో రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎంపీ అభ్యర్థి నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. నగరంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్లో ఎం వెంకట సుబ్బయ్య, ఎం వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస క్లాత్ మార్కెట్కు వచ్చిన వినియోగదారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో ప్రతి సంవత్సరం శ్రీనివాస క్లాత్ మార్కెట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా మండుటెండలు అధికంగా ఉన్నాయని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట దాతలు చలివేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావాలని వివరించారు. ఎవ్రీ అకేషన్ ఈ టైంలో పాలిటిక్స్ తప్ప వేరేదేమి ఉండదు. టిల్ May 13th ఎక్కడ కలిసినా ఏం చూసినా అదే కనిపిస్తుంటాయి, మాకు పాలిటిక్సే ఉంటాయి అన్నమాట. సో May 13th నిన్న కూడా నేను ఒక మా వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పింట May 13th ఒక పెళ్ళి అనుకొని అందరూ, అంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మిత్రులు అందరూ, అంటే బంధువులు అందరూ మీరు మిస్ కాకుండా కార్డ్స్ ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చి ఫాలో అప్లు చేసి చేస్తారు కదా, ఆ రకంగా చెయ్యాలనేదే నా రిక్వెస్ట్. సో నా రిక్వెస్ట్ అంతా కదిలి రావడం, మీరు లిస్టులు చేసుకోవడం, ఫాలో అప్ చేసుకోవడం, ఆ రోజు May 13th పోయి ఓటు వేయించండి. వాళ్ళకి మీరు చెప్పాలా, ఓటు చూపిమనండి ఫింగర్. అంటే మీ వాళ్ళు ఉంటారు కదా, ఒక 20 రోజుల ముందు వచ్చేసి నేను ఏదో చేస్తా మాయాబజార్ అంటే నమ్మద్దండి, ఆ మాటలు నమ్మద్దండి. ఈజ్ ఏ పక్కా నాన్ లోకల్, నేను పక్కా లోకల్. సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ప్రతి ఒక్కరితో అనుబంధం ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచన చేసి రియలిస్టిక్లీ ఆలోచన చేయండి. చేసే కుటుంబం ఎవరు అనేది ఆలోచన చేయండి. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఒక్క అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా, రెండిట్లో సైకిల్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఎలక్షన్లు వచ్చేసరికి ఏదో మా స్వార్థం అని కాదు, ఈ పట్టణానికి, ఈ కర్నూలు కాన్స్టిట్యూషన్కి వాస్తవంగా ఒక టీజీవీ గ్రూప్ అనేది మనం కోల్పోయినా ఉంటే మాత్రం చరిత్ర అది. ఇప్పటికే 2 సార్లు తప్పు చేశారు, 2 సార్లు పొరపాటు జరిగింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో పొరపాటు జరగకుండా, ఎందుకంటే ఎంత మంచి ఫ్యామిలీగా మనకు సేవ చేసే కానీ సేవారంగాన్ని ఎంచుకుని వచ్చినటువంటి ఫ్యామిలీ టీజీవీ గ్రూప్. ఇదే కాదు, కర్నూలుకి విపత్తు వచ్చినప్పుడు వాస్తవంగా కర్నూలు పట్టణం మునిగిపోయినప్పుడు నేను ప్రత్యక్షంగా చూసిన టీజీ వెంకటేశ్వర సార్ గారు పడిన తపన అంతా ఇంత కాదు. నేను ప్రాక్టికల్గా చూసిన, అయ్యా నా కర్నూలు పట్టణం మునిగిపోయిందని నేను ఏం చేయాలని చెప్పి మేము పంచలింగాల వాసన గారు పోతే ఆయన సొంత ఖర్చులతో మాకు చేసినటువంటి సేవా మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఫ్యామిలీ టీజీవీ ఫ్యామిలీ. కాబట్టి అటువంటి కర్నూలు అసెంబ్లీ స్థానానికి నిలబడినటువంటి టీజీ భరత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ, అలాగే కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఈ పంచలింగాల నాగరాజు అత్యధిక అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ వేడుకుంటున్నాను. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.